హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయినాయుడు. వన్స్ అగైన్ వెల్కమ్ టు సాయినాయుడు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పే టాపిక్ ఏమిటంటే మొబైల్లో త్రీ డీ ఎనేబుల్ చేసుకోవడం ఎలా. దానికోసం ఒక అప్లికేషన్ ఉంది ఫ్రెండ్స్, గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. చాలా ఈజీ, వెరీ ఈజీ ఫ్రెండ్స్. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అని వస్తుంది. పక్కన బెల్ సింబల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ మాకు సెట్టింగ్స్ అనేది ఓకే అవుతుంది ఫ్రెండ్స్. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే నేను మీ మెయిల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? దానికంటే ముందు నేను గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. లింక్ మీద క్లిక్ చేసినా మీరు డైరెక్ట్ ప్లే స్టోర్లోకి తీసుకెళ్తాను ఫ్రెండ్స్. దానికోసం మనం ఏమైనా టైప్ చేయాలంటే నోవా అని టైప్ చేయండి, సరిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నోవా లాంచర్ అని. ఇది ప్రాబ్లం ఏమో ఉంటుంది ఫ్రెండ్స్, లాంచర్ వేసుకుంటాం సాఫ్ట్వేర్ పోతాయి అదే అంటారు ఫ్రెండ్స్. నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇక్కడ బేటా అనేది రాదు ఫ్రెండ్స్, మీరు ఏం కంగారు పడక్కర్లేదు. బేటా అని రాదు, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యువర్ బేటా టెస్ట్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ జాయిన్ అనిపిస్తుంది, జాయిన్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను కాబట్టి నాకు లీవ్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జాయిన్ అని అయిన తర్వాత అప్డేట్ అని అడుగుతుంది. అప్డేట్ చేసుకోవడం వల్ల బేటా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నోవా లాంచర్ వల్ల ఉపయోగాలు ఏంటని అనుకోవచ్చు ఫ్రెండ్స్, నేను చూపిస్తాను ఫ్రెండ్స్. దానికంటే ముందు నా వీడియోలు అనేది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్, నాకు రెస్పాన్స్ అనేది అయితే ఏమి ఉండలేదు ఫ్రెండ్స్. కామెంట్స్ అయితే వాట్సాప్లో అవి చేస్తున్నారు కానీ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చిపోతే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్. కానీ ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఫీడ్బ్యాక్ అనేది, ఇప్పుడు లైక్ డిస్లైక్ అనేది ఫీడ్బ్యాక్ లాంటిది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోకి డిస్లైక్లు వచ్చినాయి అంటే ఈ వీడియో అంటే నచ్చలేదు, ఇంకా డెవలప్ చేయాలి అన్న వీడియో ఉద్దేశంతో నెక్స్ట్ వీడియో కోసం రెడీ అవుతుంది ఫ్రెండ్స్. లైక్ చేస్తే అదే కంటిన్యూ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా నేను చాలా జెన్యున్ సైట్స్ అవి ఉన్నాయి సార్, మనీ అర్నింగ్ అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీ ముందుకి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం ఎందుకు తీసుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్. దీంట్లో ఓపెన్ చేయడం ఏమో లేదు ఫ్రెండ్స్. నోవా లాంచర్ వల్ల ఉపయోగాలు ఏంటి అనుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్రెండ్స్ మీరు ఏదైనా ప్లే స్టోర్ ఉందనుకో, ప్లే స్టోర్ పెట్టుకున్నారనుకో, దాని మీద క్లిక్ చేసారనుకో, మనకి ఇదివరకు అలా అయితే తీసుకెళ్ళి రిమూవ్ చేయి అని అడిగింది ఫ్రెండ్స్. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మీకు మీ యాప్స్ కావాలా, సెట్టింగ్స్ కావాలా, లేదంటే ఏం కావాలని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇదే కాదు ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సింపుల్గా చెప్తాను. ఇప్పుడు జీమెయిల్ ఉంది, జీమెయిల్ ఎవరికైనా మెసేజ్ పంపాలంటే అది ఓపెన్ చేసి కంపల్సరీ చివరిన పెన్సిల్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే అవుతుంది ఫ్రెండ్స్. ఇది అక్కర్లేదు ఏం ఫ్రెండ్స్, జీమెయిల్ అని పంపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద హార్ట్ టచ్ చేయండి. హార్ట్ టచ్ అంటే ఏమీ లేదు, నొక్కి పట్టుకోవడం, గట్టిగా పట్టుకుంటే సార్ ఇది కంపోజ్ అని పంపిస్తుంది కదా ఫ్రెండ్స్. కంపోజ్ చేయొచ్చు, ఐకాన్ సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏదైనా ఎవరికైనా వీడియో ఏదైనా మెసేజ్ చేయాలంటే ఈజీగా దేని మీద క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ మనం దాని దగ్గర తీసుకెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరికి పంపాలనుకుంటున్నారో వాళ్ళతో టైప్ చేయడం ఫ్రెండ్స్. ఇదే కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు యూట్యూబ్ ఉంది, మన యూట్యూబ్లో మనం ఏదైనా చూడాలి అనుకో, యూట్యూబ్ హార్ట్ టచ్ చేసి పట్టుకోండి ఫ్రెండ్స్. ఏమీ లేదు ఫ్రెండ్స్, ట్రెండింగ్లో కావాలా, మీరు సబ్స్క్రైబ్ చేసిన వీడియోస్ని చూడాలనుకుంటున్నారా, ఇది ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటున్నారా, సెట్టింగ్స్లోకి వెళ్ళాలనుకుంటున్నారా ఫ్రెండ్స్, ఈజీ ఫ్రెండ్స్. అదే మీరు ఏదైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లేటెస్ట్ వీడియోలు ఏమైనా వచ్చినాయేమో చూసుకోవాలనుకుంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ 3 సార్లు లెఫ్ట్ సైడ్ గెంటితే అప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. ఇది అలా కాదు ఫ్రెండ్స్, డైరెక్ట్ దేని మీద ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ట్రెండింగ్ ఉంది దాని మీద నుంచి క్లిక్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, డైరెక్ట్ కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, డైరెక్ట్ ట్రెండింగ్లో తీసుకెళ్ళిపోయి. అది మీ సబ్స్క్రిప్షన్లో కావాలంటే 3 సార్లు పక్కకి గంటాలి, మీ సెట్టింగ్స్ కావాలంటే మీరే చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కాకుండా వేరేది ఏదైనా, ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఉంది, ఇది రిమూవ్ చేసేయాలనుకుంటున్నారా, యాప్ ఇన్ఫామ్ కావాలా, ఎడిట్ కావాలా ఫ్రెండ్స్, ఇది డిజైర్ ఉంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా సెర్చ్ కావాలంటే సెర్చ్ నొక్కొచ్చు, ఐకాన్ సెట్టింగ్స్. దీనివల్ల ఏమీ లేదు ఫ్రెండ్స్, మీరు ఎక్కడికో వెళ్ళి కంపోజ్ చేయక్కర్లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇలా పట్టుకోవడం ద్వారా మీకు ఏదైనా సరే రిమూవ్ చేయాలనుకుంటున్నారా, యాప్ ఇన్ఫామ్ కావాలా, ఎడిట్ కావాలా ఫ్రెండ్స్. యాప్ ఇన్ఫామ్ కావాలంటే ఇప్పుడు ప్రతిదానికి మాల్ నొక్కి పట్టుకుంటే చూపిస్తుంది ఫ్రెండ్స్. అలా కాకుండా డైరెక్ట్గా ఇంకా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో వల్ల మీకు ఏమైనా తెలిస్తే నాకు కింద కామెంట్ రూపంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ రూపంలో చేయండి ఫ్రెండ్స్. కానీ లైక్ డిస్లైక్ మట్టుకు ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఫీడ్బ్యాక్ లాంటిది ఫ్రెండ్స్. అది లైక్ చేస్తే నేను ఇంకా ఏదైనా ఇలా నచ్చుతుంది నా వీడియో, ఇంకా కొంచెం బాగా చేయాలని ఆలోచిస్తాను ఫ్రెండ్స్. అది నచ్చకపోయినా ఇంకా బాగా చేద్దామని ఆలోచిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. లేటెస్ట్ వీడియోలతో మీ ముందు ఉంటాను. ఓకే, మీ సాయినాయుడు. ఓకే, బాయ్.